అరే బావా! లాస్ట్ టైమ్ 30 మందికి సరిపడా చికెన్ పలావ్ చేస్తే, అందులో రైస్‌కి తగ్గట్టుగా వాటర్ ఎంత తీసుకోవాలో చాలా మంది అడిగారు. ఎందుకంటే బాస్మతి రైస్ ఎప్పుడు వండినా సరే చాలా మంది జావ చేసేస్తుంటారు. లేదంటే పలుకుమని తినేస్తుంటారు. పర్ఫెక్ట్‌గా రావడం కోసం రైస్ ఎంత తీసుకోవాలి, దానికి తగ్గట్టుగా వాటర్ ఎంత తీసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం బావ. ముందుగా చికెన్‌ని బేసిక్ మసాలాతో మ్యారినేషన్ చేసుకొని, తర్వాత బిర్యానీ హండీ పెట్టుకొని, కొద్దిగా నెయ్యి, నూనె వేసుకొని, అందులో బిర్యానీ మసాలా దినుసులు వేసుకొని, అది ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని, కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బావ. తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకొని, అది మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోండి. దాని తర్వాత కారము, కసూరి మేతి, కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని, తర్వాత కొద్దిగా పెరుగు కూడా వేసుకొని, ఆ పెరుగు మసాలాలు మొత్తం కలిసిపోయేలా కలుపుకొని, మ్యారినేట్ చేసిన చికెన్ కూడా యాడ్ చేసుకొని, చికెన్‌లో నీళ్లు బయటకొచ్చి, మళ్ళీ చికెన్‌లో మొత్తం ఇంకిపోయే వరకు కూడా చికెన్ ఫ్రై చేసుకోవాలి బావ. చికెన్‌లో వాటర్ ఉండగా మన రైస్ కోసం వాటర్ యాడ్ చేస్తే రైస్ ముద్దయిపోతుంది బావ. అందుకోసం మనం ఏంటంటే చికెన్‌లో వాటర్ మొత్తం తగ్గిపోయిన తర్వాత రైస్‌కి తగ్గట్టుగా వాటర్ ఏసుకోవాలి. నేనిక్కడ గ్లాసున్నర బియ్యానికి 2 గ్లాసుల పావు వాటర్ మాత్రం యాడ్ చేసుకున్నాను. తర్వాత ఎసరు రాగానే గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని కూడా ఏసుకొని, ఒక్కసారి మాత్రం కలుపుకొని, హై ఫ్లేమ్‌లో 5 నిమిషాలు, లో ఫ్లేమ్‌లో 15 నిమిషాలు కుక్ చేసుకుంటే, ఈ అదిరిపోయే పలావ్ రెడీ అయిపోతుంది బావ.